హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి తీస్తున్నాను అనుకుంటున్నారా? తమ్మునేల్లో చూసే ఉంటారు. నేనైతే నిన్న క్యాంటీన్కి వెళ్ళొచ్చాను. ఇంట్లో కావాల్సిన గ్రోసరీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, బ్యాగులు తీసుకురావాలని అయితే నిన్న ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాను. మాకు మార్నింగ్ 5కి ఉంటుంది బస్సు. కరెక్ట్గా బయలుదేరే టయానికి స్టార్ట్ అయింది ఈ వర్షం అయితే. స్కూల్కి కానీ కాలేజెస్ కానీ మొత్తం 8 years అయితే బస్ జర్నీ చేశానండి. అయినా కూడా నాకు బస్ అస్సలు సరిపడదు. అందుకే మాకు మ్యారేజ్ అయి 13 years అయినా నేను ఒక్కదాన్ని అయితే పెద్దగా వెళ్ళానండి గ్రోసరీకి. మా బావ ఉన్నప్పుడే తీసుకెళ్తాడు. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి, బ్యాగులు కంపల్సరీగా తీసుకురావాలి. మా పిల్లల బ్యాగ్ విషయంలో అయితే అస్సలు రాజీ పడేదే లేదండి. క్యాంటీన్కి ఎంత కంపల్సరీ అయినా క్యాంటీన్కి వెళ్ళి తీసుకురావాల్సిందే. ఎందుకంటే షాప్లో నుంచి తీసుకొస్తే 1 month కూడా ఉండదు మా పిల్లల దగ్గర బ్యాగ్ అయితే. బస్ దిగాల్సిన స్టేజ్ అయితే దగ్గర పడిందండి. ఇక్కడ బస్ దిగిన తర్వాత ఆటోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా సిటీల్లో ఎక్కువ హారన్స్ మోతకైతే అస్సలు తలనొప్పి మామూలుగా రాదండి నాకైతే. బస్ దిగిన తర్వాత అయితే ఆటో ఎక్కాలండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవడం వల్ల నేనైతే టిఫిన్ ఏం చేయలేదు. అందుకని ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోయాను. ఈ బీచ్ రోడ్ లో అయితే లొకేషన్ చాలా బాగుంటదండి. అన్ని ఈక్లీస్ తోటలు, జీడి తోటలు చాలా బాగుంటది. ఎక్కువ ఊర్లు అయితే ఏమీ ఉండవు. ఈ మధ్యలో 1-2 ఊర్లు ఉంటాయి చిన్న చిన్నవి. క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే బయట గానీ లోపల గానీ అసలు వీడియో తీయలేదండి. ఓన్లీ గ్రోసరీ తీసే టైంలో అయితే వీడియో కొంచెం తీసాను అంతే. ముందుగా లోపలికి వెళ్ళి అయితే బ్యాగులు తీసుకున్నానండి పిల్లల కోసం అయితే. ఇది బ్యాగ్ సెక్షన్. ఇంకా తర్వాత గ్రోసరీకి అయితే వచ్చాను. క్యాంటీన్లో సేల్ అయితే నిన్నటి నుంచే ఇస్తున్నారంట. వర్షాలు కదా, మార్నింగ్ అయితే పెద్దగా రాలేదు. మేము తిరిగి వచ్చే టయానికి అయితే కొంచెం ఎక్కువగానే వచ్చారు. బయట వీడియో తీయకుండా లోపల ఈ గ్రోసరీ వరకే కొంచెం కొంచెం తీసానండి. ఎందుకంటే సార్ వాళ్ళు యూనిఫామ్లో ఉంటారు కదా, యూనిఫామ్లో చూపించకూడదు అన్నట్టుగా చూపించలేదు ఎవరిని కూడా నేను. లోపల డీమార్ట్లో ఉంటాయి కదా, అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం కాస్ట్ తక్కువగా పడతాయి మాకు అంతే. నాకు కావాల్సిన వరకు అయితే తీసుకుని స్టార్ట్ అయ్యానండి. నేను బయలుదేరిన కొంచెం సేపటికే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి 5కి బయలుదేరితే ఈవినింగ్ 3 అయిందండి ఇంటికి చేరేసరికి. పిల్లలకి బ్యాగులతో పాటు మిక్సీ కూడా తీసుకోవాలని అయితే వెళ్ళానండి. మిక్సీలు అయితే లేవు, ఇంకా బ్యాగుల వరకే తీసుకొచ్చాను. అయితే మా పాపకి, మా బాబుకి, మా అక్క వాళ్ళ బాబుకి ఇంకా 3 బ్యాగులు అయితే తీసుకున్నాను. ఈ స్కూల్ బ్యాగ్ అనేది మా పిల్లలే పాడు చేస్తారు, అందరు పిల్లలు కూడా ఇలాగే ఉంటారో తెలియదు కానీ ఎంత క్వాలిటీగా తీసుకొచ్చినా కూడా 1 year గట్టిగా ఉంచట్లేదు మా పిల్లలు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే తీసుకొచ్చానండి. ఇంకా 1 month స్కూల్ ఉందనంగా జిప్పులు అయితే ఫెయిల్ చేసేసారు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఈ ఇయర్ ఏం చేస్తారో చూడాలి. ఇంట్లో కూడా కొంచెం గ్రోసరీ అయితే తీసుకున్నాను అన్నాను కదా, వాటిలో కూడా పిల్లలు స్నాక్స్ ఎక్కువగా ఉంటాయండి. బ్యాగ్ తీసుకురాగానే చూస్తారు అమ్మ ఏ స్నాక్స్ తీసుకొచ్చింది ఈరోజు అని. ఇంట్లో వాడుకునే సరుపు, సబ్బులు, కొబ్బరి నూనె, ఇంకా షాంపూలు అలాంటివే కాబట్టి నేనేం అంత డీటెయిల్గా అయితే చూపించట్లేదండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకని ఇటు వరకు